సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంటే 597 అడుగుల ఎత్తైన విగ్రహం కాదు, అఖండ భారతానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడు. చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పుడు చరిత్రను రాయడానికి సమయం వృధా చేయడం ఏంటి అన్న ఒక్క మాట చాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత ఏ పార్టీతో అర్థం చేసుకోవడానికి. కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి ఏటా అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 150వ జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరిన్ని వివరాలు. గుజరాత్లోని నదియాద్లో 1875 అక్టోబర్ 31న లాడ్బాయి జవేరీబాయి దంపతులకు వల్లభాయ్ పటేల్ జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వరాజ్య సాధన కోసం పోరాటం చేశారు. స్వాతంత్రం తర్వాత భారత తొలి హోంమంత్రిగా సేవలందించారు. ఆ సమయంలో దేశంలో ఉన్న 565 రాజరిక సంస్థానాలను భారత్లో విలీనం చేశారు. భారతదేశ చరిత్రలో సంస్థానాల విలీనం 1947 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సర్దార్ పటేల్ పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17. అన్ని సంస్థానాలు భారత్లో విలీనమైనప్పటికీ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం ఇంకా కొనసాగింది. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో భారత ఆర్మీ పోలీస్ చర్య చేపట్టింది. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ చేపట్టి భారత్లో విలీనం చేసింది. 1917లో గుజరాత్లోని ఖేడా జిల్లాలో గాంధీ నడిపిన ఉద్యమంలో పటేల్ స్వయంగా పాల్గొన్నాడు. గుజరాత్లో ప్లేగు వ్యాధి వ్యాపించి వందలాది మంది మృత్యువాత పడ్డారు. దీనికి తోడు కరువు సంభవించింది. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి రైతులను పన్నులు కట్టమని బ్రిటిష్ ప్రభుత్వం బలవంత పెట్టింది. ఈ అమానుష సంఘటనకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా గాంధీ పిలుపు మేరకు పటేల్ కాలినడకన గ్రామాలన్నీ తిరిగి రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ ఉద్యమంలోనే పటేల్ను సర్దార్ అని పిలిచేవారు. 1928లో బార్డోలీ రైతులను పన్ను కట్టమని బ్రిటిష్ వారు బలవంత పెట్టారు. పన్నులు చెల్లించలేని రైతులు భూములను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమం సుమారు 6 నెలలు గడిచింది. చివరిగా పటేల్ పోరాటంతో బ్రిటిష్ వారు రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన పన్నులను తిరిగి రైతులకు చెల్లించారు. బార్డోలీ ఉద్యమం పటేల్ని గుజరాత్కు తిరుగులేని గొప్ప నాయకుణ్ణి చేసింది. 1930వ సంవత్సరంలో గాంధీజీ నడిపిన ఉప్పు సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించాడు. పటేల్ ఉప్పు సత్యాగ్రహంలో గ్రామాలన్నీ తిరిగి 3 లక్షల మంది సభ్యులతో 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. తన ఉపన్యాసాలతో ప్రజలను స్వాతంత్ర్యం పట్ల ఉత్తేజితుల్ని చేశాడు. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా పటేల్ తన వద్ద ఉన్న విదేశీ వస్తువులను దుస్తులను తగలబెట్టాడు. 1931వ సంవత్సరంలో కరాచీలో జరిగిన సమావేశంలో పటేల్ని జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 1942 ఆగస్టులో గాంధీజీ సారథ్యంలో నడిచిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని అనేక మంది సమకాలీన జాతీయ నాయకులు విమర్శించారు. కానీ పటేల్ మాత్రం గాంధీజీకి పూర్తి మద్దతు తెలిపారు. పటేల్ తన ప్రసంగాలతో ఉద్యమ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటు పటేల్ అరెస్ట్ అయి 1945 వరకు జైలు జీవితం అనుభవించారు. 1947 నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలున్నాయి. వాటిలో కశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి ఇండియన్ యూనియన్లో అంతర్భాగమయ్యాయి. మిగతా 3 సంస్థానాలను భారత్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించాడు. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకటిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండడంతో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే ఆలోచన నిజాంది. మరికొంతకాలం వేచి చూసిన తర్వాత భారత్ యూనియన్లో హైదరాబాద్ను విలీనం చేస్తానని నిజాం ప్రతిపాదించారు. నిజాం వైఖరి పట్ల అనుమానమున్న పటేల్ దానికి ఒప్పుకోలేదు. మరో పక్క స్వతంత్ర దేశంగా ఉంచేందుకు నిజాం ఐక్యరాజ్య సమితిని సంప్రదించారు. నిజాం సంస్థానంలో రజాకార్లు మత కల్లోలాల్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
1948 ఆగస్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్ లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి 1,00,000 మంది సైన్యంతో సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వేయడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాద్ ప్రధానమంత్రి లాయ్ ఖలీ ప్రకటించారు. పటేల్ ఇండియన్ ఆర్మీని ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్కు పంపారు. ఆపరేషన్ పోలోకు ముందు సర్దార్ పటేల్ సందేశం ఇస్తూ ఆధునిక కాలంలో స్వేచ్ఛావాయువులతో తొణికిసలాడుతూనే భారతదేశానికి మధ్యలో ఒక ప్రదేశం నియంతృత్వంలో మగ్గిపోవడం సరికాదని, చుట్టూ ఉన్న ప్రజలు బాధ్యతలు అనుభవిస్తున్న వేళ ఇక్కడి ప్రజలు వాటికి దూరం కావడం అమానుషమన్నారు. హైదరాబాద్ భారత్ యూనియన్లో విలీనం కాకపోవడం కడుపులో క్యాన్సర్గా పటేల్ భావించారు. 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో పోలీసు చర్య జరిగింది. ఈ 5 రోజుల యుద్ధంలో 1,373 మంది రజాకార్లు మరణించగా 1,647 మంది బందీలుగా పట్టుబడ్డారు. 1948 సెప్టెంబర్ 18న నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ భారత యూనియన్లో భాగమయ్యింది. అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ అచంచలమైన స్ఫూర్తికి, భారతదేశ ఐక్యత సమగ్రతకు ఆయన చేసిన అసమాన సేవలకు నివాళులర్పించే ఒక ముఖ్యమైన సందర్భం. 2014లో భారత ప్రభుత్వం అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలవాలనే ఉద్దేశంతో గుజరాత్లో నర్మదా తీరంలో ప్రపంచంలో అతిపెద్ద 597 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.